పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విద్య అందించడానికి లేదే హద్దు అన్న మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ దశాబ్దాలు తరబడి విద్యను బోధిస్తూ వేలాది మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు బాటలు వేస్తూ దేశవ్యాప్తంగా ఉన్నత పేరును సాధించుకుంది ది ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ. దేశానికి స్వాతంత్రం రాక మునిపే ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటైంది. ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీని బాంబే తెలుగు కమ్యూనిటీ ద్వారా 1943లో పాత్రుని వెంకట నారాయణ స్థాపించారు. ముంబై మహానగరంలో విశిష్టమైన సాంస్కృతిక ప్రగతి సాధించడమే లక్ష్యంగా సాంస్కృతిక ప్రాముఖ్యతను శాశ్వతంగా నిలబెట్టే దిశగా తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఈ ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటు చేశారు. 1946 ఆగస్టు 15న పూర్తిగా అందుబాటులోకి వచ్చి ఇప్పటి వరకు లక్షలాది మంది విద్యార్థులకు విద్య అందిస్తోంది. ఈ ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ దేశంలో ముంబై, ఢిల్లీ వంటి అనేక రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. పేద మధ్యతరగతి పిల్లలకు విద్య అందించడమే దృఢ నిశ్చయంగా ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించిన పాత్రుని వెంకట నారాయణ వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు. ఎంతో మంది ఉన్నత స్థాయిలో నిలబడి సమాజానికి ఆదర్శంగా నిలవడానికి తోడ్పడ్డారు. దాదాపు 8 దశాబ్దాల పాటు విద్య అందించడంలో, బడుగులకు అండగా నిలవడంలో ఎనలేని సేవ చేశారు వెంకట నారాయణ. ముంబైలోని వడాలలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ పేదలకు విద్య, నైపుణ్యాల శిక్షణ అందించడంలో విశేష సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ముంబై వడాలలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీలో 4300కు పైగా విద్యార్థులు ప్రైమరీ, సెకండరీ, జూనియర్ కాలేజీ విద్య అభ్యసిస్తున్నారు. ముంబైలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ హై స్కూల్కి, ఎస్ఎస్సి జూనియర్ కాలేజీకి హెచ్ఎస్సి గుర్తింపు ఉంది. విద్యార్థుల విద్యతో సహా ఇతర రంగాల్లో సైతం ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ విద్యార్థుల ప్రతిభ మేరకు వారిని ప్రోత్సహిస్తోంది. సృజనాత్మక సాహిత్య, వ్యక్తీకరణ, సంగీతం, క్లాసికల్ డాన్స్, స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ వంటి రంగాల్లో విద్యార్థులను ఉన్నత స్థాయిలో ఉంచేందుకు కృషి చేస్తోంది ముంబైలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ. నుంచే ముంబై నగర అభివృద్ధిలో తెలుగు కమ్యూనిటీ కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. 18-19వ శతాబ్దంలో తెలుగు చేతన కన్స్ట్రక్షన్ వర్కర్స్ ను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించింది. తెలుగు ప్రాథమిక బడులను స్థాపించేందుకు 1920లో బొంబై మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చింది. 1946 ఆగస్టు 15న దాదర్లో ఒక టీచర్ 9 మంది విద్యార్థులతో మొదలైన ప్రస్థానం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని తక్కువ కాలంలోనే ముంబై నగరమంతా వ్యాపించి కల్చరల్ విలువలతో కూడిన ఎడ్యుకేషన్ ను అందించడంలో ఒక ట్రెండ్ సృష్టించింది ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ. ముంబై నగరంలో రియల్ ఎస్టేట్ ఊపందుకున్న సమయంలో, ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ విస్తరించడానికి వీలు కాని సమయంలో ఎస్ఎంవై శాస్త్రి చొరవతో ఎక్స్ మిలిటరీ నివాసాలలో స్థలం అలాట్ చేశారు. 1952లో సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్, 1975లో జూనియర్ కాలేజీలను ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించడానికి సహాయపడింది. 1963లో బొంబై మున్సిపల్ కార్పొరేషన్ వడాలా ప్రాంతంలో 3870 చదరపు అడుగుల స్థలాన్ని ఇవ్వగా అక్కడే ఇప్పటికీ ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ నిర్మించడానికి తగినంత నిధులను సేకరించడానికి బిల్డింగ్ ఫండ్ కమిటీని ఏర్పాటు చేశారు. 1964 నవంబర్ 15న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె బ్రహ్మానందరెడ్డి ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ శాశ్వత బిల్డింగ్ ను ప్రారంభించారు. ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీకి దాతలు, స్పాన్సర్స్ సపోర్ట్తో ఒక చిన్న ప్లాట్లో మొదలుపెట్టిన ప్రస్థానం ఇప్పుడు ముంబైలోనే అతిపెద్ద నాన్ ప్రాఫిటబుల్ విద్యా సంస్థగా ఏడాదికి 4000కు పైగా విద్యార్థులను చదివిస్తోంది. ఇది ముంబైలోని వడాలలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ విశేషాలు.